హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మదిలో నీవే ప్రియా పార్ట్ 23. పరుగున అమృత దగ్గరికి వెళ్తుంది. అమృత బాడీని పక్కనే బాబు బాడీని చూసి బాధను అణుచుకోలేక గట్టిగా ఏడ్చేస్తుంది. ఎవరి బాధలో వాళ్ళున్నారు. ఎవరూ అన్విని ఓదార్చే స్థితిలో లేరు. కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది. చివరికి టైం అవుతుంటే అందరూ వచ్చి, జరుగు తల్లి, నీకోసమే ఇప్పటిదాకా ఉంచాము, ఇప్పటికే లేట్ అయింది అనగానే మరింతగా ఏడుస్తుంది అన్వి. కొద్దిసేపటికి అమృతని బాబుని తీసుకువెళ్తారు. కన్నీరు కారుస్తూ వెళ్తున్న అర్ణవ్ని చూసి మరింతగా ఏడుస్తుంది అన్వి. అసలు ఏం జరిగిందో ఏమీ అర్థం కాలేదు. అన్ని కార్యక్రమాలు ముగిస్తారు. అందరూ అర్ణవ్ ఇంట్లోనే ఉంటారు 10 రోజులు. ఎవరి మౌనంలో వాళ్ళు ఉంటారు. తర్వాత 11వ రోజున కార్యక్రమాలన్నీ ముగిస్తారు. అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత డల్గా కూర్చుంటారు అందరూ. ఏంట్రా ఇదంతా అంటూ అడుగుతాడు శేఖర్. ఏమో, అసలు తను ఎందుకు బయటికి వెళ్ళిందో అంటూ ఇంకా చెప్పబోతున్న కిషోర్ గారు ఆపండి అంటూ అర్ణవ్ గట్టిగా అరిచేసరికి ఆగిపోతారు. అన్వితో సహా అందరూ అర్ణవ్ వైపు చూస్తారు. అతని కోపం ఎందుకు వచ్చిందో అర్థం కాక. వాళ్ళ గొంతు కాని, వాళ్ళ ఊసు కాని, వాళ్ళు కాని ఇక ఈ ఇంట్లో కనపడకూడదు. వెంటనే అందరినీ ఇంట్లో నుండి పంపించి వేయండి డాడ్ అంటాడు కోపంగా. ఆ మాటలకు షాక్ అవుతారు కిషోర్ కుటుంబం. ఏం మాట్లాడుతున్నావురా అంటాడు కిషోర్. నిజం మాట్లాడుతున్నాను. నా భార్యని, నా బిడ్డని చంపేసిన హంతకులు మీరు అంటాడు గట్టిగా పక్కనే ఉన్న గాజు బొమ్మను పగలగొట్టి. ఆ మాటకి షాక్ అవుతారు అందరూ. మేం చంపడం ఏమిటి అర్ణవ్ అంటూ కిషోర్ బాధగా అడుగుతాడు. అన్వి అయితే నోరు కూడా తెరవలేక ఏడుస్తూ ఉంటుంది. మీరే చంపేశారు. పురుడు పోస్తారు అని పుట్టింటికి పంపిస్తే దాని శవాన్ని, బోనస్ గా నా బిడ్డ శవాన్ని కూడా పంపించారు మీరు. మీరు చేసిన ఈ ఉపకారం నేను ఈ జన్మలో మర్చిపోలేను. దయచేసి మీరందరూ ఇక మీ ఇంటికి వెళ్ళిపోండి అని గట్టిగా చేతులు జోడించి దండం పెడతాడు అర్ణవ్. వాళ్ళు ఏం చేశారు నాన్న అంటూ బాధగా అడుగుతాడు శేఖర్. డాడ్, మీకు కొడుకు కావాలి అంటే ఈ విషయంలో మాట్లాడకండి. లేదంటే నేను ఈ ఇల్లు వదిలి, మిమ్మల్ని వదిలి శాశ్వతంగా వెళ్ళిపోవాల్సి వస్తుంది అనేసరికి శేఖర్ మాట మోగబోతుంది. ఆ మాటలు తీసుకోలేకపోతారు కిషోర్ కుటుంబం. మా తప్పు లేదురా అంటూ కిషోర్ కన్నీళ్లతో చెప్పబోతాడు. వద్దు, మరో మాట నాకు వినిపించకూడదు. జన్మలో మీ మొహాలు కూడా నాకు చూపించవద్దు. నా భార్య మరణంతోనే ఆ ఇంటికి నాకు సంబంధం తెగిపోయింది. వెళ్తున్నారా లేదా అంటూ అర్ణవ్ గర్జించగానే ఇప్పుడు ఏం చెప్పినా అతను వినే పరిస్థితిలో లేడు అని బాధపడుతూనే ఆ ఇంటి నుండి బయటికి వచ్చేస్తారు కిషోర్ కుటుంబం. దెబ్బ మీద దెబ్బ తగులుతుంటే అన్వి మనసు బాధతో విలువెల్లాడుతూ ఉంటుంది. మొదటి దెబ్బ, ప్రాణంలా ప్రేమించిన తన బావ శాశ్వతంగా దూరం కావడం. రెండవ దెబ్బ, అమృత చనిపోవడం. మూడవ దెబ్బ, తన అత్త కుటుంబంతో సంబంధాలు తెగిపోవడం. బాధతో అలానే జీవం లేని దానిలా తండ్రి వెనకాల నడుస్తుంది. బాధగా ఇంటికి చేరుకుంటారు ముగ్గురు. ఇక మెల్లగా తేరుకొని తప్పక హాస్పిటల్కి వెళ్తారు కిషోర్, అన్వి, మహేశ్వరి కోసం. చూస్తుండగానే రోజులు ముందుకు వెళుతూ ఉంటాయి. కొన్ని రోజులు హాస్పిటల్లో చూసుకుంటూ ఉంటారు మహేశ్వరిని. తర్వాత డిశ్చార్జ్ చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత అలా బెడ్కి అంకితం అయిపోతుంది ఆమె. మహేశ్వరి అమృత యాక్సిడెంట్ కల్లారా చూడటంతో చాలా రోజులు ఉలిక్కిపడి ఏడ్చేది. కూతురిపోయినందుకు కుమిలిపోయేది. తర్వాత అన్వి అసలు ఏం జరిగిందో తెలుసుకుంటుంది. అందరికీ అమృత బయటికి వెళ్ళడం, మహేశ్వరి ఫాలో అవ్వడం, ఇద్దరికి యాక్సిడెంట్ అవ్వడం మాత్రమే తెలుసు. మహేశ్వరి ఎన్ని రోజులు ఇలా బెడ్ మీద ఉంటుందో చెప్పలేము అంటారు డాక్టర్స్. అలాగే ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉంటారు. ఇక అక్కడ ఉండలేకపోతుంది అన్వి. కొన్ని రోజులు ఉండి తండ్రిని అతి కష్టం మీద ఒప్పించి తిరిగి ఫ్లైట్ ఎక్కేస్తుంది అన్వి. అక్కడ ఉండలేక. కూతుర్ని పోగొట్టుకున్నాడు. మరో కూతురు కూడా బాధపడుతూ ఉంటే చూడలేక బాధగా ఉన్నా ఆయన కూడా తప్పక ఒప్పుకుంటారు. అలా అన్వి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మహేశ్వర్ని కిషోర్, ఇంకా కిషోర్ తల్లి చూసుకుంటూ ఉంటారు. ఆ రోజు తర్వాత అర్ణవ్ మరలా కిషోర్ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. ఆ బంధాన్ని పూర్తిగా తెంచేసుకున్నాడు. కొడుకు మాట మీరలేక శేఖర్ దంపతులు కూడా కిషోర్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం మానేస్తారు. అది కిషోర్ అర్థం చేసుకుంటాడు. కానీ పూర్తిగా బంధాన్ని తెంపుకోలేక
అప్పుడప్పుడు అర్ణవ్‌కి తెలియకుండా కాల్ చేసి మాట్లాడుతూ ఉంటారు శేఖర్ దంపతులు. ఇకపోతే అర్ణవ్ పరిస్థితి రాను రాను మరీ ఘోరంగా తయారవుతుంది. పూర్తిగా బయటి ప్రపంచాన్ని మర్చిపోతాడు. ఇంట్లో ఉండలేక గెస్ట్ హౌస్‌కి వెళ్ళిపోతాడు. అక్కడే ఉండిపోతాడు. అమృత జ్ఞాపకాలతో జీవితాన్ని నెట్టేస్తూ ఉంటాడు. తాగుడుకు బానిసవుతాడు. ఆఫీస్‌కి వెళ్ళడం మానేస్తాడు. ఒంటరిగా అమృత జ్ఞాపకాలతో ఆ బాధలో పూర్తిగా మునిగిపోతాడు. పిచ్చిపాడైపోతున్న కొడుకును చూసి శేఖర్ దంపతులు నరకయాతన అనుభవిస్తూ ఉంటారు. ఇక కొడుకును అలా చూడలేక శేఖర్ అతి కష్టం మీద అర్ణవ్‌ని ఆఫీస్‌కి రావడానికి ఒప్పిస్తాడు. అలా మార్నింగ్ ఆఫీస్‌కి వచ్చిన నైట్ గెస్ట్ హౌస్‌కి వెళ్ళగానే మామూలే. ఆల్మోస్ట్ పిచ్చివాడైపోయిన కొడుకుని చూసి శేఖర్ దంపతుల బాధ వర్ణనాతీతం. ఒకరోజు కాల్ చేసినప్పుడు అర్ణవ్ గురించి మాటల్లో శేఖర్ కిషోర్‌కి చెప్పి బాధపడతాడు. అతని కాల్ కట్ చేసిన తర్వాత కిషోర్ చాలా బాధపడతాడు. అర్ణవ్ ఇలా పిచ్చివాడైపోతే పైన ఉన్న తన పెద్ద కూతురి ఆత్మకు శాంతి ఉండదు. అంతేకాదు అర్ణవ్ మీద ప్రాణాలు పెట్టుకున్న చిన్న కూతురు కూడా బాధపడుతుంది. ఇప్పుడు అర్ణవ్ నార్మల్ చేయాలి అంటే అన్వి వల్లనే అవుతుంది అనిపిస్తుంది. బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తాడు కిషోర్. శేఖర్ కాల్ చేసి అన్వి ప్రేమ గురించి చెప్తాడు. ఇప్పుడు అర్ణవ్ బాగుపడాలి అంటే అన్వి ప్రేమనే సరైన మందు అని చెప్తాడు. అంతా విని శేఖర్ ఆశ్చర్యపోతాడు. తర్వాత చాలా బాధపడతాడు. ఇద్దరూ నా కొడుకునే ప్రేమించారు. ఎవరికీ దక్కలేదు నా కొడుకు. ఎవరూ హ్యాపీగా లేరు అనుకుంటూ బాధపడతాడు. తన కొడుకును అన్వి ప్రేమ నార్మల్ చేస్తుందని నమ్ముతారు. వెంటనే అన్వికి ఇద్దరూ కలిసి అర్ణవ్ పరిస్థితి వివరిస్తారు. అర్ణవ్ అలా అవుతుంటే చూడలేక అన్వి తిరిగి ఇండియా వస్తుంది. బయట మనిషిలానే జాబ్‌లోకి తీసుకున్నాను. తను టాలెంటెడ్ అని చెప్పి జాబ్‌లో వేయిస్తాడు శేఖర్. ప్రస్తుతం జరిగిందంతా చెప్పి అర్ణవ్ వైపు చూస్తాడు కిషోర్. మామూలుగా ఉంటున్న అర్ణవ్ మొహంలో భావాలు చదవలేకపోతాడు కిషోర్. ఇప్పుడే పుట్టిన నీ బిడ్డ మీద నీకు అంత మమకారం ఉంటే 25 ప్రాణంలా పెంచుకున్న నా కూతురి మీద నాకు ఇంకెంత మమకారం ఉంటుంది. అలాంటి నా బిడ్డని నేనెందుకు చంపుతాను? మాటలు జారే ముందు ఆలోచించాలి అర్ణవ్. అప్పుడు చేసినట్లే ఇప్పుడు చేశావు. నా చిన్న కూతురిని అనరాని మాటలన్నావు అంటూ ఆ మాటలు గుర్తుకు రాగానే ఏడ్చేస్తాడు కిషోర్. అన్నం బాధగా చూస్తూ ఉంటాడు తప్ప అడుగు ముందుకు పడదు. నా అన్వి మనసు బంగారం. ప్రాణంలా ప్రేమించిన నిన్ను తన అక్క కోసం త్యాగం చేసింది. ఆ రోజు నా బిడ్డ పడిన నరకం నాకు మాత్రమే తెలుసు. బాధను దాచలేక, ప్రేమను చంపుకోలేక, నవ్వుతూ మీ ముందు తిరగలేక నరకం అనుభవించింది. నీ ప్రేమను పండించి తన జీవితాన్ని మూడిలా మిగిల్చుకొని వెళ్ళిపోయింది. మరలా నువ్వు అమృత జ్ఞాపకాల్లో పిచ్చివాడివి అయిపోతున్నావని నీ తండ్రి కాల్ చేస్తేనే వచ్చింది. అంతే తప్ప అక్క మొగుడిని వల్లో వేసుకోవాలని రాలేదు అంటాడు గట్టిగా ఏడుస్తూ కిషోర్. గట్టిగా కళ్ళు మూసేస్తాడు అర్ణవ్ బాధగా. తన బాధ నగర ముందు చూపించలేక పక్కకు తిరిగి నిలబడతాడు. నా బిడ్డ అలాంటిదైతే మీ పెళ్లి జరగకుండా మొదట్లోనే అడ్డుపడేది. నిన్ను తన సొంతం చేసుకునేది. కానీ అక్క మీద ప్రేమతో తన ప్రేమని, ప్రాణాన్ని, ఊపిరిని త్యాగం చేసి వెళ్ళిపోయింది. దానికి ఈ నిందలు తగలాల్సిందేలే. మంచికి రోజులెక్కడున్నాయి? అన్వి తన ప్రేమను త్యాగం చేసి జీవోత్సవంలా మిగిలితే అక్క మొగుడిని వల్ల వేసుకునేదానిలా కనిపిస్తుంది కదా నీకు? ఇలాంటి వాడిని ప్రాణంలా ప్రేమించినందుకు నా కూతురుననాలి. అవసరం లేదు. దానికి నువ్వు అస్సలు అవసరం లేదు. అది ఇప్పటి వరకు పడిన బాధ, అనుభవించిన నరకం చాలు నీ విషయంలో. ఇక నీ నీడ కూడా నా కూతురి మీద పడనివ్వను. ఉన్న పళంగా దానికి నీ మీదున్న ప్రేమను చంపలేను. కానీ మెల్లగా నిన్ను తన మనసులో నుండి తీసివేసేలా చేస్తాను. నా కూతురు నీ మీద ప్రేమతో జీవితాంతం పెళ్లి చేసుకోకుండా మూడిలా మిగిలిపోయినా పర్వాలేదు. నా బిడ్డను తండ్రిలా కడుపులో పెట్టుకొని చూసుకుంటాను. మరలా అర్ణవ్ దగ్గరికి వచ్చి విసురుగా అతని చేయిని లాక్కుని ఒక పెన్ డ్రైవ్ అతని చేతిలో పెడతాడు. అది ఏంటో అర్థం కాక చూసిన అర్ణవ్ వైపు ఒకసారి చూసి, ఇది నీ భార్య ఆఖరి జ్ఞాపకం అనగానే షాక్తో చూస్తాడు దాని వైపు. ఇది నీకు ముందే ఇచ్చేవాణ్ణి. కానీ నా పెద్ద కూతురు అమృత దీన్ని నీకు ముందుగా ఇవ్వవద్దు అని చెప్పింది. ముందుగా ఇస్తే నువ్వెక్కడ అన్విని అపార్థం చేసుకుంటావో అని ఇవ్వవద్దు అని చెప్పింది. పరిస్థితులు చేజారినప్పుడు మాత్రమే ఇవ్వమంది. ఇంతకంటే మా జీవితాల్లో పరిస్థితులు ఇంకేం చేజారాలి? ఇప్పుడు దాన్ని నీకు ఇచ్చేశాను. ఇక నువ్వు హ్యాపీగా ఉండవచ్చు. మా అన్వి నీ జీవితంలో ఉండదు. నీ ఇక నుండి నేను నీకు పిల్లనిచ్చిన మామనే కాదు, మేనమామ లేడు. అందరికంటే ఎక్కువగా బాధ అనుభవించింది నేను. చిన్న కూతురు ప్రాణంలా మేనలుడిని ప్రేమిస్తుంది అని ఎప్పటి నుండో తెలిసిన సమయం కోసం చూశాను విషయం చెప్పడానికి.
కానీ ఆ విషయం నేను చెప్పకముందే మీరిద్దరూ మీ ప్రేమ విషయం చెప్పారు. ఇప్పుడు ఈ తండ్రి బాధ దేవుడికే ఎరుక. నేనెవరి వైపు ఉండాలి? ప్రాణంలా చిన్నతనం నుండి నిన్ను ప్రేమించిన అన్వి వైపున, లేక మనసుని నీకిచ్చేసి, మీరు విషయాన్ని మా ముందు పెట్టిన తర్వాత, తన తండ్రి ఏమంటాడో అంటూ ఆరాటంగా చూస్తున్న నా పెద్ద కూతురు వైపున, ఎవరి వైపు ఉండాలి? ఇద్దరూ నాకు 2 కళ్ళు. ఏ ఒక్కరు బాధపడినా కూడా నేను అస్సలు తట్టుకోలేను. అలాంటిది మీ ప్రేమను ఒప్పుకోవడానికి నేనెంతగా నరకం అనుభవించానో తెలుసా? అన్వి నన్ను ఒప్పించింది. అతి కష్టం మీద ఒప్పించింది. ఇద్దరూ ప్రేమించుకున్నారు కనుక. ఇంకో వణుకుతున్న చేతిని చూసుకుంటారు. కన్నీళ్లతో ఇంకా వణికే గొంతుతో. అమృత హ్యాపీగా ఉంది అంతే చాలు. కనీసం ఒక్క కూతురి జీవితం బాగుంది అనుకున్నాను. వెంటనే నవ్వును పూర్తిగా మర్చిపోయి నా చిన్న కూతురు గుర్తుకు వచ్చి గుండెల్లో బాధ వచ్చి చేరుతుంది. అలా నరకయాత్ర అనుభవిస్తున్న నాకు దెబ్బ మీద దెబ్బలాగా నా పెద్ద కూతురు మరణం. బతికుల్లో ఒక ఆఖరి ఘడియల్లో ఎదిగిన బిడ్డను చూసుకోవడం మా తల్లిదండ్రులకు ఎంత బాధనో తెలుసా? కళ్ళ ముందు నా బిడ్డ నా చేతుల్లో ఊపిరి వదిలేస్తే నాకు ఆ క్షణం చనిపోవాలనిపించింది తెలుసా? అంటూ ఏడుస్తున్న కిషోర్‌ని చూసి ఆ మాటలకు అర్ణవ కళ్ళలో నుండి కూడా కన్నీరు వస్తాయి. కష్టపడి ఆ బాధ నుండి తేరుకొని మంచంలో ఉన్న భార్యను చూసుకొని, ఉన్న ఒక్క బిడ్డను చూసుకొని బతుకుతుంటే మరలా నా బంగారాన్ని అనరాని మాటలని నా మనసులో కుంపటి రేపావు. ప్రేమించిన వాడు అంత మాట అన్నాడని కుమిలి కుమిలి ఏడుస్తున్న నా బిడ్డని చూడలేక ఇప్పటిదాకా ఇంత బాధ నేను మోసాను ఒక తండ్రిని. మీ అందరికన్నా ఎక్కువ బాధ మోసింది నేను. ఇప్పటికీ మోస్తూనే ఉన్నాను. కనీసం మీ తల్లిదండ్రులను అక్కడి నుండి వెళ్ళిపోతాడు. బాధగా అలానే ఉండిపోతాడు చాలా సేపు అర్ణవ్. తన మేనమామ తనని ఎంతో అపురూపంగా పెంచాడు. చిన్నప్పటి నుండి తను ఒక మాట కూడా అనలేదు. కానీ ఇప్పుడు ఏకంగా బంధాన్ని తెంపుకుని వెళ్తుంటే ఎందుకో బాధగా ఉంది. ఆ రోజు తను ఇదే తీరుగా బిహేవ్ చేసినప్పుడు వాళ్ళు ఎంత బాధపడ్డారో ఇప్పుడు అర్థమవుతుంది అతనికి. ఇది అని చెప్పలేని నరకయాతన అర్ణవ్ మనసును తొలిచివేయడం మొదలు పెడుతుంది. లేక లేక ఇప్పుడిప్పుడే తన మనసులో శాశ్వతంగా దూరమైనందుకు అది ఎందుకో అర్ణవ్ కూడా తెలియడం లేదు. బాధగా కొద్దిసేపు అలానే ఉండిపోతాడు. అమృత బాగా గుర్తుకొస్తుంది. ల్యాప్టాప్ దాన్ని కనెక్ట్ చేస్తాడు. వీడియో ఆన్ చేయగానే హాస్పిటల్ బెడ్ మీద పడుకుని ఉన్న అమృత కనిపిస్తుంది. అమ్మో అంటూ ల్యాప్టాప్ చేతిలో తీసుకుని ఆమెని కన్నీళ్లతో తడుము కళ్ళల్లో నీళ్లు నిండి బుజురు బుజురుగా కనిపిస్తుంటే వేగంగా కళ్ళు తుడుచుకొని మరలా అటువైపు దృష్టి సారిస్తాడు అర్ణవ్. కొద్ది నిమిషాల మౌనం తర్వాత అబ్బా అన్న పిలుపు వినిపిస్తుంది. ఆగని కన్నీరుతో అలానే చూస్తూ ఉంటాడు అమృత వైపు. ఏడవకు బావ ప్లీజ్. నువ్వెప్పుడు నవ్వుతూనే ఉండాలి. ఒకసారి కళ్ళు నేను నువ్వు చెప్పిన ప్రతి పని చేస్తానని నీకు తెలుసా అమ్మో అనుకుంటాడు. తప్పకుండా నువ్వు నేను చెప్పిన ప్రతి పని చేస్తావు బావా. నాకు తెలుసు. నేనంటే నీకు ప్రాణం కదా. అమృత మాటలకు మరోసారి కళ్ళు తెరుచుకొని చిన్నగా నవ్వుతాడు అర్ణబ్. ముందుగా నన్ను క్షమించు బావా. నిన్ను వదిలి వెళ్ళిపోతున్నాను. నీతో అందమైన జీవితాన్ని గడిపే భాగ్యం నాకు లేదు బావా. దీనికి ఆలోచించిన నా తొందరపాటు కారణం కావచ్చు. ఇలా అయినందుకు దయచేసి ఎవరిని నిందించకు బావా. నేను బయటికి వెళ్తున్నట్లుగా ఎవరికీ చెప్పలేదు. అసలు నేను బయటికి ఎందుకు వచ్చానో తెలుసా? మన ఆఫీస్‌కి రావడానికి, నీ దగ్గరికి రావడానికి, నీతో ఒక విషయం మాట్లాడటానికి. అర్థం కానట్టు చూస్తాడు అర్ణవ్ అది వింటూ. ఆఫీస్‌కి ఎందుకు రావాలి అనుకుంటూ ఉంటాడు. అప్పుడే తనకు అమృత చేసిన కాల్స్ గుర్తుకు వస్తాయి. ఆ కాల్స్ లిఫ్ట్ చేసిన ఈ రోజు నా అమ్ము నాతోనే ఉండేది అనుకుని బాధపడతాడు. కానీ బాధలో ఉన్న మనిషి గుర్తించిన విషయం విధిరాతను ఎవరూ తప్పించలేరు అని. నీకు నాకు తెలియని విషయం ఒకటి చెప్పనా? బావా, అన్వికి నువ్వంటే ప్రాణం. నిన్ను అన్వి ప్రేమించింది బావా. కాదు కాదు, దానికి నువ్వంటే పిచ్చి. దాని ప్రేమ ముందు నా ప్రేమ చాలా చిన్నది బావా. ఈ విషయం నాకు ముందుగా తెలియదు. ఈ రోజు మార్నింగ్ రూమ్‌లో అరమార్ సర్దుతుంటే అన్వి లాకర్ కనిపించింది. అది ఎవరిని ఆ లాకర్ ముట్టుకోనివ్వదు మొదటి నుండి. నాకు ఎలాగైనా ఆ లాకర్ ఓపెన్ చేయాలి అని కోరిక కలిగింది. వెంటనే అతి కష్టం మీద దాన్ని ఓపెన్ చేసి షాక్ అయ్యాను.
దాని నిండా నువ్వే ఉన్నావు. నీ ఫోటోలు, నీ జ్ఞాపకాలు, ఇంకా తను రాసుకుంటున్న డైరీ. డైరీ చదివినాక అప్పుడు అర్థమైంది. అన్వి మనసు మనకు ఎందుకు దూరంగా వెళ్ళిపోయింది అని. నిన్ను నాకు త్యాగం చేసి నా చెల్లెలు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ విషయం తెలిసి నేనేమి చేయలేను కదా! కానీ అన్వికి నువ్వంటే ఇష్టం కదా! నువ్వు చెప్తే తను నీ మాట వింటుంది. అందుకే నీకు జరిగిందంతా చెప్పి, దాని జీవితం మోడుబారిపోకుండా పెళ్లికొప్పిస్తావు అని ఆశపడ్డాను. ఈ ఛానల్ మీకు నచ్చితే, ఇంకా ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.